అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం శ్రీరంగం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న మనకి 108 దివ్యక్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటండి. మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మర్చిపోకుండా ఈ ప్లేస్‌లన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. మనకి ఒకటి రాజగోపురం. మనకి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం మనకి ఇక్కడే కనిపిస్తుందండి. సుమారుగా 236 అడుగుల ఎత్తులో 11 అంతస్తులో ఉంటుంది. 2 వెల్లై గోపురం. ఈ గోపురం తెల్లగా ఉంటుంది. అంటే మనకున్న 21 గోపురాల్లో 20 గోపురాలు ఒక కలర్‌లో కనిపిస్తే, మనకి ఈ గోపురం మాత్రం వైట్ కలర్‌లో కనిపిస్తుందండి. దీనికి సంబంధించిన స్టోరీ అయితే నేను తర్వాత చెప్తాను. అదేవిధంగా ఐరంకాల్ మండపం అంటే వేయికాల మండపం ఉంటుందండి. ఇది విజయనగరం రాజుల కాలం నాటి అద్భుత శిల్ప సౌందర్యం కలిగినటువంటి మనకి మండపం. అదేవిధంగా మరొక గోపురం వచ్చేసి శేషరాయి మండపం అండి. ఇక్కడ కూడా మనకి ఎగిరే గుర్రాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత గరుడ మండపం. అతిపెద్ద గరుడ విగ్రహం మనకి ఈ క్షేత్రంలో ఉందండి. ప్రపంచంలో మరి ఏ ప్రదేశంలో కూడా మనకి లేదు. మనకి లాస్ట్‌గా శ్రీ రామానుజాచార్యుల వారి మనకి మానవ శరీరంతోటి ఉన్నటువంటి ప్లేస్ ఉంటుందండి. మనకి మ్యూజియం పక్కన ఉంటుంది. అక్కడ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యూ పాయింట్ అండి. మనకి ఈ 21 గోపురం కూడా మనకి వ్యూ పాయింట్ చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్‌లన్నీ కూడా విజిట్ చేయండి.